నగరాల్లో జీవన విధానం వేగంగా మారుతోంది. ఉద్యోగాలు, విద్య, స్టార్టప్ అవకాశాల కోసం గ్రామాలు, చిన్న పట్టణాల నుంచి మెట్రో సిటీలకు తరలివస్తున్నారు. అద్దె ఇళ్లకు బదులు కోలీవింగ్ స్పేస్లు వేగంగా విస్తరిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో ఆధునిక సదుపాయాలు లభించడంతో ఈ విధానంపై యువత మొగ్గు చూపుతోంది. ఇంటి యజమానులకు కూడా లాభం రావడంతో కోలీవింగ్కు అనుమతిస్తున్నారు. గతంలో ఇంటిని అద్దెకు తీసుకోవాలంటే డిపాజిట్, ఫర్నిచర్ ఖర్చులు, కరెంటు, వాటర్ బిల్లులు, మెయింటెనెన్స్ సమస్యలుండేవి. కానీ కోలివింగ్ స్పేస్లలో ఇవన్నీ ఒకే ప్యాకేజీలో లభిస్తున్నాయి. ఫర్నిష్డ్ రూమ్స్, భోజనం, ఇంటర్నెట్, లాండ్రీ, క్లీనింగ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉండడంతో యువ ఉద్యోగులు, ఐటీ ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో కోలివింగ్ స్పేస్ల ఆక్యుపెన్సీ 80 నుంచి 90% వరకు చేరుకున్నాయని చెబుతున్నారు రియల్ ఎస్టేట్ వర్గాలు. కో లివింగ్ మోడల్తో ఇంటి యజమానులకు అద్దె ఎక్కువ వస్తుంది. ఒకే ఇంటిని లేదా ఫ్లాట్ను అనేక గదులుగా విభజించి అద్దెకి ఇవ్వడంతో ఆదాయం 20 నుంచి 40% వరకు పెరుగుతోందంటున్నారు ఆర్థిక నిపుణులు. ఈ ట్రెండ్ను గుర్తించిన స్టార్టప్ సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు పెద్ద ఎత్తున కో లివింగ్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. ఈ కో లివింగ్ స్పేస్లో కూడా దాదాపుగా 90 నుంచి 95% ఆక్యుపెన్సీ రేట్ అనేటువంటిది ఉంటుంది. అధికంగా మనకు దాదాపుగా 30 నుంచి 40% ఆదాయం కూడా ఈ ఇంటి యజమానులకు రావడం కూడా మనము గమనించవచ్చు. తద్వారా ఈ కోలివింగ్ స్పేసెస్కి అత్యధికంగా పెరుగుతోంది. అంతేకాకుండా కోలివింగ్ రాబడి అనేటువంటిది కూడా 5 నుంచి 7% కూడా మనకు ప్రధానంగా కనపడుతూ ఉంటుంది. సో దీంట్లో సాధారణ రాబడి చూసుకున్నట్లయితే 2 నుంచి 3% ఈజీగా అదనపు రాబడి అనేటువంటిది కూడా ఇంటి యజమానులకు రావడాన్ని మనం గమనించవచ్చు. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో కావచ్చు, దేశంలోని అనేక పట్టణాలలో కూడా ఈరోజు కోలివింగ్ సంబంధించినటువంటిది అత్యన్య ప్రాధాన్యత సంతరించుకుంది. తమ ఇళ్లను కోలివింగ్ మోడల్కు అనుగుణంగా మారుస్తున్నారు కొంతమంది యజమానులు. అద్దెదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సదుపాయాలు కల్పిస్తున్నారు. నగరంలో జనాభా పెరుగుదల, ఉద్యోగ అవకాశాల విస్తరణ, జీవన ఖర్చుల పెరుగుదలతో కోలివింగ్ స్పేస్లకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు ఆర్థిక నిపుణులు. దాదాపు ఒక ఇంటికి 18,000 రెంట్ వచ్చేది ఉన్నట్లయితే కోలివింగ్ స్పేస్ ద్వారా దాదాపు 24 నుంచి 30,000 వరకు సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంది. వీటితో పాటు చాలామంది దీంట్లో ఎవరు ఉంటున్నారని చూసుకున్నప్పుడు కూడా కొత్తగా ఉద్యోగాల్లో చేరినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా విద్యార్థులు చదువుకునేటువంటి వాళ్ళు కూడా ఈ కోలివింగ్కే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే ప్రైవేట్ హాస్టల్లో ఉండేదానికన్నా కోలివింగ్లో కనుక ఉన్నట్లయితే వారికి పూర్తిగా స్వేచ్ఛ, వెసులుబాటు ఉంటుందనేటువంటిది ప్రధానంగా సంతరించుకుంది. దానితో పాటు ఇవాళ ఈ కోలివింగ్ వ్యవస్థను ప్రోత్సహించడం కోసం కావచ్చు, నిర్వహణ చేయడం కోసం అనేక సంస్థలు ఇవాళ నడుస్తూ ఉన్నాయి. హైదరాబాద్తో పాటు టైర్ 2 సిటీస్ లాంటి వరంగల్, తిరుపతి, విశాఖపట్నంలో కూడా కోలివింగ్, కో వర్కింగ్ స్పేస్కు డిమాండ్ పెరిగిందంటున్నారు ఎక్స్పర్ట్స్.